వీధి కుక్కల సమస్య తెనాలిలో కొరకరాని కొయ్యగా మారుతోంది. ఈ సమస్య చాలా చిన్నదిగా అనిపించినా క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీధి కుక్కల స్వైర విహారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నా అధికారులు మాత్రం సమస్య పరిష్కార దిశగా చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. తెనాలి పట్టణంలో ఉన్న ప్రధాన సమస్యల్లో వీధి కుక్కల సమస్య ఒకటి ప్రధానంగా చెప్పుకోవచ్చు. చూస్తానికి వీధి కుక్కల సమస్య చాలా చిన్నదిగా అనిపించినా కూడా క్షేత్రస్థాయిలో వాటి ఇబ్బందులు అనేది కూడా ప్రజలు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వీధి కుక్కల స్వైర విహారంతో కూడా పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా కూడా అధికార యంత్రాంగానికి ఫిర్యాదులు అనేవి కూడా వెల్లువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీధి కుక్కల స్వైర విహారంతో పాటు వీధుల్లో కనబడుతున్న వారిపై దాడి చేయడంతో పాటు పెద్ద ఎత్తున కూడా వాటి దాడి ఎక్కువ అవుతుండటంతో కూడా ప్రజలందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సమస్యలపై ఇటు ప్రజాప్రతినిధులు కౌన్సిల్ సమావేశాల్లో ఇతరత్ర సమావేశాల్లో కూడా ప్రజాప్రతినిధులు ఆయా వార్డుల కౌన్సిలర్లు కూడా తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజల నుంచి ప్రధానంగా వీధి కుక్కల సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పి కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా వీధి కుక్కలు దాడి చేయడంతో పాటు వీధుల్లో స్వైర విహారం చేయడంతో పాటు ప్రధానంగా అంతుచిక్కని రోగాల బారిన పడి వీధుల్లో యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. చర్మం ఊడిపోయి స్కిన్ డిసీజ్తో కూడా కొన్ని కుక్కలు కూడా బాధపడతా అదే వీధుల్లో తిరుగుతా కూడా ప్రజల మీద దాడులు దిగుతున్న నేపథ్యంలో కూడా ప్రజలందరూ తీవ్ర భయాందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఈ వీధి కుక్కల సమస్య శాశ్వత పరిష్కారం అనేది కూడా అధికారులు ఎందుకు చేపట్టలేకపోతున్నారు? అసలు ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉంది? ఇబ్బందులు పడుతున్న ప్రజానీకం గురించి అసలు ఆ సమస్య తీవ్రత ఏంటనేది కూడా ఒకసారి చూసేద్దాం. తెనాలి పట్టణంలో వీధి కుక్కల సమస్య రోజు రోజుకి జటిలమవుతోంది. రోడ్లపై వెళుతున్న పలువురిపై వీధి కుక్కలు దాడులు చేస్తున్నప్పటికీ మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు వాటి నియంత్రణకు ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోవటం లేదు. జంతు ప్రేమికుల ఒత్తిడిలతో అధికారులు ఏమి చేయలేక చేతులెత్తేస్తున్నారు. ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు కూడా కుక్కల సమస్యపై మాట్లాడుతూ స్థానికంగా నెలకొన్న ఇబ్బందులు చెప్పుకొచ్చారు. తమ వార్డుల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉందని ప్రజల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని వాపోయారు. ఒక్కో వార్డులో 100 దాకా కుక్కలు తిరుగుతున్నట్లు చెప్పుకొచ్చారు. వార్డుకి 100 కుక్కలంటే 40 వార్డులకు కలిపి దాదాపు 4000 కుక్కలు రోడ్లపై యథేచ్ఛగా సంచరిస్తున్నట్లుగా తెలుస్తోంది. అవన్నీ రోడ్ల మీద తిరిగితే పర్వాలేదు, కానీ పాదచారులు వాహనదారులపై తరచూ దాడులు చేస్తున్నాయి. దీంతో కుక్క కాటుకి గురైన జనం ప్రభుత్వాసుపత్రికి పరుగులు పెడుతున్నారు. ఆసుపత్రిలో నమోదవుతున్న గణాంకాల ప్రకారం ప్రతిరోజు కుక్క కాటుకు గురై తెనాలి జిల్లా వైద్యశాలకు వచ్చి ఇంజెక్షన్ చేయించుకునే వారి సంఖ్య 15 నుంచి 20 వరకు ఉందట. దీన్ని బట్టి చూస్తే నెలకు సుమారు 500 నుంచి 600 మంది వీటి బారిన పడుతున్నట్లు అర్థమవుతుంది. కుక్కలు బాగా ఇబ్బంది పెడుతున్నాయండి. ఇక్కడ తెల్లారి కట్ట మనం 5ంటికి 4ంటికి రావాలన్నా ఇబ్బంది. ఇదిగో ఉదయం పూట కూడా చూడండి కుక్కలు, అదే పరిస్థితి. ఇక ఇటు పక్క అయితే 10 కుక్కలు పెంచుతాడు ఆయన. వీధి కుక్కలు అయినాయి అన్నింటిని తెచ్చి మేము ఎంత ఇబ్బంది పడుతున్నాము. అయ్యో పందికొక్కల్ని తెచ్చి చూడండి, పందికొక్కల్ని తెచ్చి అట్టా చేస్తానే ఆగం చేస్తానే. అధికారులని ఎట్టా కొట్టా కొద్దిగా చూడండి, ఎందుకంటే మేము ఏది చెప్పుకోలేము. ఎవరికి చెప్పాలన్నా కుక్కలుగా అంటారు. ఆ కుక్కలే అంత ఆగం చేస్తున్నాయి. ఇబ్బంది మామూలు ఇబ్బంది కదండి, ఏడ పీకుతాయి అని భయం. ఇక వీధి కుక్కలు కరవటం మాట అటుంచితే చాలా చోట్ల కొన్ని కుక్కలు అంతుచిక్కని వ్యాధులకు గురై అలాగే రోడ్ల మీద తిరుగుతున్నాయి. కొన్ని చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతూ తీవ్ర అనారోగ్యానికి గురైన కుక్కలు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ప్రతి వీధిలో కూడా ఇటువంటి అనారోగ్యానికి గురైన కుక్కలు 2-3 కనిపిస్తున్నాయి. ఇప్పుడు వీటి గురించి స్థానిక ప్రజలకు భయం పట్టుకుంది. ఒంటి నిండా గాయాలతో చర్మం ఊడిపోయి తీవ్ర అనారోగ్యానికి గురై రోడ్లపై తిరుగుతున్న కుక్కలు ఇళ్లలోకి కూడా వస్తున్నాయని, వీటి ద్వారా లేనిపోని రోగాలు ప్రబులుతాయేమన్న భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అవే కుక్కలు రోడ్ల మీద వెళ్ళే పిల్లల మీద తమ మీద దాడి చేసి కరిస్తే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. అయితే కుక్కల వల్ల ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ప్రజాప్రతినిధులు అధికారులు ఆ సమస్య పరిష్కారం దిశగా చర్యలు చేపట్టలేకపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తెనాలి పట్టణంలో వీధి కుక్కల సమస్యలను పూర్తిగా నియంత్రించాలనే ఉద్దేశంతో అధికారులు కుక్కల శస్త్రచికిత్సాలయాన్ని గత 10 ఏళ్ల క్రితం బురిపాలెం రోడ్లోని కంపోస్ట్ యార్డులో నిర్మించారు.
మొదట్లో దీనిలో శస్త్రచికిత్సలను వారంలో 2 రోజులు చేస్తూ వచ్చారు. తర్వాత షెడ్ పడిపోవటం, వర్షపు నీరు ఆవరణలో చేరటం వంటి కారణాల వల్ల చాలా కాలం దీనిలో శస్త్రచికిత్సలు నిలిపివేశారు. గతేడాది శస్త్రచికిత్సలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవడంతో కొందరు బ్లూ క్లాస్ ప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఏమి చేయాలనే విషయంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే పట్టణంలో వీధి కుక్కల సమస్య కొంత తీవ్రంగా ఉన్న మాట వాస్తవేనని అధికారులే చెబుతున్నారు. వాటి నియంత్రణకు అనేక చర్యలు తీసుకుంటున్నామని, రానున్న రోజుల్లో పట్టణంలోని అన్ని కుక్కలకు శస్త్రచికిత్సలు చేయించి సంతానోత్పత్తి జరగకుండా చూస్తామని అంటున్నారు. ఇలా చేయటం వల్ల కుక్కల సంఖ్య పూర్తిగా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. చూశారు కదండి, వీధి కుక్కల సమస్య అనేది ఎంత తీవ్రంగా ఉందనేది కూడా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. పట్టణంలో ఉన్నటువంటి 40 వార్డుల్లో కూడా దాదాపుగా కూడా ప్రతి వార్డుల్లోనూ ఇదే సమస్య అనేది కూడా స్పష్టంగా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్ని వార్డుల్లో కూడా వీధి కుక్కలు అనేది కూడా స్వైరవిహారం చేస్తూ కూడా ప్రజల మీద దాడులు దిగుతున్నాయి. అంతుచిక్కని రోగాలతో కూడా ఈ కుక్కలు తిరుగుతుంటే కూడా ఇళ్లలోకి వస్తుంటే కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పని కూడా స్థానిక ప్రజలైతే కూడా ఆందోళన, ఆవేదన అనేది కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటామని చెప్తున్నప్పటికీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేది కూడా వాళ్ళకి తలెత్తుతున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. వీధి కుక్కలకు నియంత్రణకు బురిపాలెం రోడ్లో ఉన్నటువంటి కంపోస్ట్ యార్డ్లో శస్త్రచికిత్సలు చేపించే అవకాశం ఉన్నప్పుడు కూడా కొంతకాలం అది పనిచేయలేదు. తర్వాత శస్త్రచికిత్స కొన్నింటికి చేపించినా కూడా ఎక్కడైతే తీసుకువెళ్ళి శస్త్రచికిత్సలు చేపించారో, ఆపరేషన్లు చేపించారో మళ్ళీ తిరిగి తీసుకొచ్చి కూడా అదే ప్రాంతంలో వదిలిపెడతా ఉన్నారు. వాటికి సంతానోత్పత్తి లేకుండా అయితే చేయగలుగుతున్నారు, కానీ పూర్తి స్థాయిలో కూడా వీధి కుక్కల్ని కట్టడి చేసే విధంగా అయితే చర్యలు తీసుకోవడం లేదనేది కూడా ప్రజల నుంచి అభిప్రాయాలు అయితే కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మున్సిపల్ అధికారులు ఈ కుక్కల నియంత్రణకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పి ముందుకు వెళుతున్నప్పటికీ కూడా కొంతమంది బ్లూ క్రాస్ ప్రతినిధులు కూడా వారిపై కూడా ఒత్తిళ్లు తీసుకొచ్చి కూడా అడ్డుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక వీధి కుక్కలు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాయి. ఇబ్బంది ఏం లేదు అనుకుంటే మాత్రం అది చాలా చిన్న సమస్యగా చూసినా కూడా క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నది కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజల మాటల ద్వారానే కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇటు వీధుల్లో తిరుగుతున్న కుక్కలన్నీ కూడా ఇటు స్థానికుల మీద, రోడ్ల మీద వెళ్తున్నటువంటి వాహనదారుల మీద, అట్లాగే చిన్నపిల్లల మీద కూడా దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో కూడా ఆందోళనను కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇటు మున్సిపల్ అధికారులు కానివ్వండి, ఇటు ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఈ సమస్య మీద చాలా చిన్న సమస్య, చూస్తానికి చాలా చిన్న సమస్యగా కూడా కనిపించినా క్షేత్రస్థాయిలో వాటి ఇబ్బందులు కూడా ఎంత తీవ్రంగా ఉన్నాయనేది కూడా ప్రజల ద్వారానే కూడా తెలుస్తున్నది. దాదాపు అన్ని కౌన్సిల్ సమావేశాల్లో కూడా ప్రతి వార్డు కౌన్సిలర్ కూడా ఇదే ప్రస్తావన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటే అధికార యంత్రాంగం అయితే మేమేం చేయలేకపోతున్నామని చెప్పి కూడా చేతులు ఎత్తేసే పరిస్థితి లేకుండా పూర్తి స్థాయిలో కూడా ఈ సమస్యకు అనేది కూడా శాశ్వత పరిష్కారం అనేది కూడా చూపించాలని స్థానిక ప్రజలైతే కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్.